దృష్టి సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా నాలాలు అలాగే ఏవైతే చెరువులు ఉన్నాయో వాటిని కబ్జా చేసి కట్టిన బిల్డింగ్ల మీద దృష్టి సాధించిందని చెప్పాలి. దాంట్లో భాగంగానే హైడ్రాని తీసుకొని రావడం జరిగింది. ఏదైతే ఈ హైడ్రా ఉందో అంటే అక్రమ కట్టడాలని ఎక్కువగా ఏదైతే ఇప్పుడు చెరువులు నాలాలు కబ్జా చేసి అక్రమ కట్టడాలు కడుతున్నారో వారికి పెన్షన్గా మారిన హైడ్రా అనే చెప్పాలి. ప్రస్తుతానికి ఇప్పుడు బాచుపల్లిలో ఏదైతే ఇప్పుడు ఈ విజువల్ వెనకాల చూస్తున్నారో అంటే కూలగొట్టిన ఇవి ఏవైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ బాచుపల్లిలో చెరువుని కబ్జా చేసి ఆ స్థలాన్ని మొత్తాన్ని కూడా ఒకరికొకరు అమ్ముకొని ఇదంతా కూడా బిల్డింగ్లు కట్టడం జరుగుతూ ఉంది. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఇది కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పి అధికారులకు తెలియడంతో వాళ్ళు వెంటనే వచ్చి ఇదంతా కూడా తెల్లవారుజాము నుంచి కూల్చివేస్తున్న ఘటనలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయనే చెప్పాలి. ప్రస్తుతానికి ఇక్కడ మూడు అపార్ట్మెంట్స్కి పైగా అయితే ఉన్నాయి. ఒకటి కూల్చడంతో ఇంకా రెండు పక్కనే ఉన్నాయి. వాటిని కూడా కూలుస్తున్న అధికారులు అనే చెప్పాలి. ప్రస్తుతానికి అక్రమ కట్టడాల మీద హైడ్రా ఉక్కుపాదం మోపిందనే చెప్పాలి. ఇప్పుడు వరకు చూసుకుంటే పలు చోట్ల రాజేంద్ర నగర్, నార్సింగ్, ఇలా బాచుపల్లి ఇలా ఏవైతే ఉన్నాయో పలు ప్రదేశాల్లో కూడా అక్రమ కట్టడాల మీద దృష్టి సాధించిన హైడ్రా అనేది దీన్ని చూసి అక్రమ కట్టడాలు ఎవరైతే కట్టారో వాళ్ళు కూడా భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉందని చెప్పాలి. అధికారుల సమక్షంలోనే ఇవన్నీ కూడా జరగడం అనేది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సమక్షంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ ఏదైతే బాచుపల్లిలో ఉందో ఈ కన్స్ట్రక్షన్ సగం పూర్తయినప్పటికీ కూడా పోలీసులు అలాగే అధికారుల సమక్షంలోనే ఇదంతా కూడా కూల్చివేత జరుగుతుందనే చెప్పాలి. తెల్లవారుజాము నుంచి జరుగుతున్నప్పటికీ కూడా పలు చోట్ల ఏవైతే చెరువులు అలాగే నాలాలు కబ్జా చేసి కడుతున్నారో వాళ్ళందరినీ కూడా వెతికి అలాగే అది ఎవరిది స్థలాలు ఎవరివి ఏంటి అని కనుక్కొని వాటిని కూల్చివేత జరగడం అనేది జరుగుతుంది. పలు చోట్ల పలు ప్రాంతాల్లో జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ 5-6 కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న వాటిని అదేవిధంగా జరిగిపోయిన వాటిని కూడా కూల్చివేత చేసిన సందర్భాలను కూడా మనం చూడడం జరిగింది. ప్రస్తుతానికి బాచుపల్లిలో ఏదైతే ఇప్పుడు ఈ ప్లేస్ ఉందో ఇదంతా కూడా ఒకప్పుడు చెరువుతో నిండిపోయిన ప్లేస్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆ చెరువు అంతా ఎండిపోయిన తర్వాత ఏదైతే ఈ ప్లేసెస్ ఉన్నాయో ఇప్పుడు మీరు వెనకాల కూల్చేస్తున్న ఈ అపార్ట్మెంట్స్ కానివ్వండి లేకపోతే ఇప్పుడు మనం ఉన్న స్థలం కానివ్వండి ఇదంతా కూడా ఒకప్పుడు చెరువుగా ఉండేది. అలాంటిది నీళ్లు ఎండిపోవడంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఈ స్థలాల ఓనర్స్ ఎవరైతే ఉన్నారో కబ్జా చేసిన వాళ్ళు ఈ విధంగా కట్టుకోవడాన్ని చూసి ఎవరైతే ఇప్పుడు హైడ్రా మన అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ స్థలాలు అన్నింటినీ కూడా కూల్చివేయడం అనేది జరుగుతుందని చెప్పాలి. దీనికి సంబంధించి ఇక్కడ కొంతమందితో మాట్లాడి అసలు ఏంటి ఈ స్థలం ఎవరిది ఏంటనేది కూడా కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ అంటే చెరువుని కబ్జా చేసి స్థలాలు కడుతున్నారు అంటే అపార్ట్మెంట్స్ కడుతున్నారు అని చెప్పి మీరే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళ లేకపోతే? లేదు మేడం, నేను భారతీయ జనతా పార్టీ నిజాంపేట కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. మా కార్పొరేషన్లో 22 చెరువులు ఉన్నాయి. 22 చెరువులలో వివిధ చెరువులలో కబ్జాలపైన గతంలో చాలాసార్లు ఫిర్యాదు చేసినాం. చెరువులలో అక్రమ నిర్మాణాలు ఆపినాం. ఇదే కాకుండా ఇది ఎర్రకుంట చెరువు, దీనికి ఎదురుగా కూడా వాసవి కన్స్ట్రక్షన్ మీద కూడా హైకోర్టులో ఒక కేసు నడుస్తుంది. అది కూడా పోలీస్ కేసులు నమోదైన పరిస్థితి. చెరువుల విషయంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ ఏ ఒక్క చెరువు కానీ పార్క్ కానీ ప్రభుత్వ భూమి కబ్జాలపైన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. దానిలో భాగంగా ఏంటంటే ఇది సర్వే నెంబర్ 134 3 ఎకరాలు ఎర్రకుంట చెరువుగా నోటిఫై చేసి హెచ్ఎండీలో ఉండే. దీంట్లో కన్స్ట్రక్షన్స్ 2023లో పర్మిషన్స్ ఇచ్చిళ్ళు. ఎంఆర్ఓ ఎన్ఓసి తప్పుడు ఎన్ఓసి ఇవ్వడం వల్ల వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్న పరిస్థితి. దీనిపైన పూర్తి ఆధారాలతో మేము కలెక్టర్ ఫిర్యాదు చేసినాం. ఇరిగేషన్ డిపార్ట్మెంటు సర్వే చేసి ఇరిగేషన్ తర్వాత హెచ్ఎండీ కన్స్ట్రక్షన్ ఆపమన్నారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా క్లియర్గా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వస్తే దే డజంట్ అవుట్ టు క్లెయిమ్ టు దట్ ల్యాండ్ అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. తర్వాత జాయింట్ సర్వే చేశారు. కలెక్టర్ సంబంధించిన డిఐ సర్వేయరు తర్వాత ఇరిగేషన్ మున్సిపల్ రెవెన్యూ వాళ్ళు మార్చి 18th జాయింట్ సర్వే చేసినాక రిపోర్ట్ సబ్మిట్ చేసినాక ఈ పూర్తిగా స్థాయిలో అన్ని రిపోర్ట్లు వచ్చినాక అది ప్రభుత్వ భూమిలో ఎఫ్టీఎల్లో పూర్తి స్థాయిలో 100% ఎఫ్టీఎల్లో వస్తుంది కాబట్టి ప్రభుత్వ భూమిలో వస్తుంది కాబట్టి కంపల్సరీగా చర్యలు తీసుకోవడానికి కలెక్టర్ ఆదేశాలు పైన కూల్చివేతలు లేట్ అవుతుంది. ఈ మధ్య కాలంలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ముందు కూడా ప్రభుత్వానికి మీరు చెప్పడం జరిగింది, కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంతో. అంటే ఆ ప్రభుత్వం ఏమన్నారు? 2023లో పర్మిషన్స్ ఇచ్చినప్పుడు సెప్టెంబర్లోనే మేము కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కొందరు పెద్దల వల్లనే వాళ్ళకు పర్మిషన్స్ వచ్చినాయి కాబట్టి ఆ పెద్దలే వాళ్ళని కాపాడుకుంటూ వచ్చారు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఆ బాధ పడుతున్నారు కూడా బిల్డర్స్
మాకు బిల్డర్స్ మీద ఏమీ లేదు. కాదంటే ఏంటంటే చెరువుల అక్రమ నిర్మాణాలకు అధికార పార్టీ నేతలు బీఆర్ఎస్ నేతలే పర్మిషన్స్ ఇప్పించారు కాబట్టి అండగా నిలబడ్డారు కాబట్టి ఆ నిర్మాణాలు ఇంత స్థాయి దాకా వచ్చినాయి. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక చర్యలపైన మేము ఏదైతే ఫిర్యాదు చేసినామో ఫిర్యాదులపైన హెచ్ఎండి ఏదైతే సంబంధించిన హైడ్రా ప్రాజెక్టు ఎవరైతే కమిషనర్ ఉన్నారో రంగనాథ్ గారికి పూర్తి ఆధారాలతో ఏదైతే ఆగస్టు 1 రోజే మేము ఫిర్యాదు చేయడం జరిగింది. పూర్తి ఆధారాలతో ఏదైతే ఆగస్టులో ఇవ్వంగానే ఫస్ట్ వీక్లోనే అధికారులతో మీటింగ్ పెట్టి రివ్యూ చేశారు. నిన్న టైం ఇచ్చారు, వచ్చారు, నిన్న చూశారు. రాత్రికల్లా డిమాలిషన్ ఆర్డర్ ఇచ్చి 2 గంటల నుండి మొదలుపెట్టిన పరిస్థితి చూస్తే ఏదైతే సంకల్పం మాటలు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టింది. చెరువులను ప్రభుత్వములను ఏదైతే పార్కుల కబ్జాలపైన మాకు టోల్ ఫ్రీకి చేయండి అని కేటీఆర్ పెద్ద పెద్ద మాటలు చెప్పింది. కానీ కూల్చివేతలు మాత్రం ఎక్కడా జరగలేదు. కానీ ఏదైతే ముఖ్యమంత్రి వేరే మాది బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా మంచి పనులు ఏదైతే భవిష్యత్ తరాలకు చెరువులు పార్కులు ప్రభుత్వ భూములు ఉండాలనే ఆలోచనతో ఆ ఎలక్షన్లో ఏ హామీ ఇచ్చిండో ఆ హామీని ఈరోజు నిలబెట్టుకుంటూ హైడ్రాని ఇవ్వడం, హైడ్రా కూడా తన మాటలతో కాకుండా చేతులతో ఈరోజు పూర్తి ఆధారం ఉంటే డిమాలిషన్కి ఆర్డర్స్ ఇస్తున్నారు. కాబట్టి ఏదైతే భవిష్యత్ తరాలకు చెరువులు అనేది వారసత్వంగా వందలాది సంవత్సరాలుగా వచ్చినాయి, కాపాడడానికి ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఆ చెరువును మేము దత్తత తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీ తరఫున ఫెన్సింగ్ చేస్తాం. చెరువును ఏదో ట్రెంచింగ్ కొట్టి చెరువుగా మార్చడానికి మేము పూర్తి స్థాయిలో ఏదైతే చెరువులు మళ్ళీ డిమాలిషన్ ఇంకా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ చేస్తాం. ప్రభుత్వం చేస్తే పర్లేదు, లేకపోతే మేమే తీసుకుంటాం బాధ్యత. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకా అక్రమ కట్టడాలు ఇంకా ఉన్నాయంటారా, లేకపోతే వాటి మీద కూడా ఉన్నాయి మేడం. ఇంకా కోమటికుంటలో వాసవి కన్స్ట్రక్షన్ ఉంది. అదేవిధంగా ఏదైతే మన బాచుపల్లి పెద్ద చెరువు కాడ ఆకృతి కన్స్ట్రక్షన్ ఉంది. తర్వాత మన బంధంకుంటలో విజన్ కన్స్ట్రక్షన్ సంబంధించినవి ఉన్నాయి. అదేవిధంగా పత్తికుంటలో కొన్ని కన్స్ట్రక్షన్ అయ్యి తర్వాత సీజ్ చేసిన ఫంక్షన్ హాల్లు ఉన్నాయి. దాదాపు ఇక్కడ 22 చెరువులు ఉంటే 17 చెరువుల్లో గతంలో ఎన్క్రోచ్మెంట్ అయినాయి. లాస్ట్ 3 ఇయర్స్లో దాదాపు 12 చెరువుల్లో ఎన్క్రోచ్మెంట్లు అయిన పరిస్థితి. మేము ఒకటే చెప్తున్నాం, ఏ ప్రభుత్వం అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు చెరువులు పార్కులు అనేది రక్షించబడలేదు, భక్షించబడినాయి. దానిపైన వందలాది ఫిర్యాదులు చేసిన పరిస్థితి. ఇదే జీపీఆర్ లేఅవుట్లో ఇక్కడ పార్క్ స్థలం 1600 గజాలు ఉంటే లాస్ట్ ఇయర్ 2023 సెప్టెంబర్లో కూల్చివేస్తే వాళ్ళ కోర్టులో స్టే తెచ్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. కానీ మున్సిపల్ అధికారులు అభివృద్ధి చేయలేదు. ఈరోజు స్టే వచ్చి 1600 గజాలు ఇదే జీపీఆర్లో మళ్ళీ వాళ్ళ కబ్జాదారుల చేతిలో కోర్టు స్టేకి వెళ్ళి ఉన్న పరిస్థితి. మేము ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఈ ప్రభుత్వం చేయడం లేదు. దానికి అనుకూలంగా హైడ్రాని ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఈ విధంగా హైడ్రా ఇదే స్ఫూర్తితోని కొనసాగాలని రాజకీయంగా మళ్ళీ దాన్ని చేతికిలో పడేస్తే భవిష్యత్ తరాలకి ప్రజాస్తులు అనేది ఇవ్వరు. ఇది ఒక సామాన్య పౌరుడిగా. అదే కాకుండా పెద్ద బిల్డర్లకు కూడా ఇప్పుడు వాసవి కన్స్ట్రక్షన్ సంబంధించి పూర్తి స్థాయిలో సర్వే అయింది. 8th 9th బ్లాక్ మీద ఎఫ్ఐఆర్లు అదే ఇరిగేషన్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్ చేసి కానీ కూల్చివేతలు జరగలేదు. దానిపైన ప్రస్తుతానికైతే ఇప్పుడు చిన్న బిల్డర్లు పెద్ద బిల్డర్లు అని లేకుండా అంటే అక్రమ కట్టడాలు ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అలాగే చెరువులు ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి అన్ని నిర్మాణాలని కూడా కూల్చివేస్తున్న సందర్భాలు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. మేడం ఏందనంటే ఇన్ని రిపోర్ట్స్ హెచ్ఎండిఏ రిపోర్టు, ఇరిగేషన్ రిపోర్ట్మెంట్, జైంట్ సర్వే రిపోర్టు దానికి సంబంధించిన లీగల్ ఒపీనియన్స్ అన్నీ కూడా క్లియర్ అయినాకనే డిమాలిషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వాసవి కన్స్ట్రక్షన్ మేము పిల్ వేసాం 74/2023. ఆ ఫిల్ మీద ఇప్పుడు సుప్రీంకోర్టు మన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒక ఆర్డర్ ఇచ్చిండు. హెచ్ఎండిఏ దాని ఫర్దర్ ఇప్పుడు ఏమి నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి 8th బ్లాక్ 9th బ్లాక్ ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉంది. దానిపైన ఎఫ్ఐఆర్ అయిన పరిస్థితి. అంటే పూర్తిగా ఇవన్నీ కూడా కేసెస్లో హైకోర్టు కేసులలో ఉంటున్నాయి కాబట్టి దాని క్లియరెన్స్ వచ్చినాకనే డిమాలిషన్కు హైడ్రా వారు నేను చూసిన పరిస్థితి అయితే నేను 6 ప్రదేశాల్లో చూశాడు. 6 ప్రదేశాల్లో పూర్తిగా క్లియరెన్స్ ఉన్న వాటినే ఈ డిమాలిషన్కి ఆర్డర్స్ పోతున్న పరిస్థితి మేడం. ఎందుకంటే టెక్నికల్ రీజన్స్ వచ్చినప్పుడు అధికారులు అంత ఇబ్బంది పడతారు. పూర్తి ఆధారాలు టెక్నికల్ లీగల్ అన్నీ చూసుకున్నాకనే డిమాలిషన్ పోతున్నారు. గత ప్రభుత్వంలో 9 సంవత్సరాలు జరిగిన అక్రమ నిర్మాణం కూల్చాలంటే వాళ్ళకు కూడా లీగల్ కావాలి, మ్యాన్ పవర్ కావాలి, అన్ని డిపార్ట్మెంట్స్ క్లియర్ చేయాల్సిన పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే గత ప్రభుత్వంలో ఇక్కడ ఎంఆర్ఓ తప్పుడు ఎన్ఓసి ఇది 134లో నిర్మాణం వస్తే 49లో ఎన్ఓసి ఇవ్వడం వల్లనే వాళ్ళకు నిర్మాణ అనుమతులు వచ్చినాయి. వాళ్ళు ఈరోజు నిర్మాణం చేసుకున్న పరిస్థితి. అధికారులు చేసే తప్పిదాల వల్ల ఈరోజు కట్టుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. మేము అనేది ఏంటంటే బిల్డర్లను బిల్డింగ్లే అక్రమ నిర్మాణం కూర్చోడం కాదు, అనుమతులు ఇచ్చిన తప్పుడు అధికారుల పైన కూడా ఈరోజు కేసు పెట్టి వాళ్ళని కూడా లోపల వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఇచ్చింది మాత్రం ఎంఆర్ఓ సంబంధించిన ఇక్కడ బాచుపల్లి ఎంఆర్ఓ ఈ పర్మిషన్లు ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ ఇద్దరిపైన కూడా కేసు ఫైల్ చేయాలని చెప్తున్నాం. అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు బాచుపల్లి ఉందో బాచుపల్లిలో కొన్ని అక్రమ కట్టడాలు అనేవి చాలా వరకే ఉన్నాయి. దాని మీద కూడా యాక్షన్ తీసుకునేలాగా మీరు ఏ విధంగా అయితే మేము ఆల్రెడీ సార్కి విన్నవించుకున్నాము. మావి ఏమేమి ఉన్నాయో మొత్తం ఫైండ్ అవుట్ చేసి ఆ రిపోర్ట్లన్నీ ఇచ్చాము. సార్ అవన్నీ
సంబంధిత అధికారులను పిలిచి మాట్లాడి అవి కూడా యాక్షన్ త్వరలో తీసుకోబోతున్నారు అని చెప్పారు మాకు. ఆ ఇంటిమేషన్ అయితే మాకుంది. సో మేమేం అడుగుతున్నామంటే యాజ్ ఎ కాలనీ మెంబర్గా మాకు ఏవైతే పార్కులు ఇప్పుడు సిటీ పెద్దగా అయిపోతుంది, పార్కులు లేవు, పిల్లలు ఆడుకోవడానికి ఏం లేవు కాబట్టి ఉన్న పార్కులను కూడా ఇట్లా కబ్జా చేసుకుంటూ వెళ్ళిపోతే మాకు ఎంతో బాధాకరంగా ఉందని మేము దీని మీద 3 years నుంచి ఫైట్ చేస్తున్నాం. ఇదే 1 year కాదు, 2 years కాదు, 3 సార్లు గతంలో ఆర్ఐ గారు వచ్చి దాన్ని షెడ్లు వేసినప్పుడు కూడా గులగొట్టినాయి ఉన్నాయి. సార్కి మొత్తం పూర్తి ఆధారాలతో అన్నీ చూశాడు సారు. చూశాకనే ఈ యాక్షన్ తీసుకున్నారు. సో మేమేంటంటే ఇప్పుడు మాకు ఇది హ్యాండ్ ఓవర్ చేస్తే మాకు మేము మంచిగా పిల్లలకి పార్క్ చేసుకొని అట్లాగే చిన్న కుంటలాగా ఏదైనా గుడి పెట్టుకుందామని ఈ సొసైటీకి చేసుకుందాం అనేది మా ఒపీనియన్. అంటే ఈ కొత్త ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ అక్రమ కట్టడాల మీద దృష్టి సాధించడం జరిగింది. మరి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఈ హైడ్రా అనే దాన్ని తీసుకురావడం దాని గురించి మీ అభిప్రాయం? డెఫినెట్గా దానికి మా తరఫున అయితే మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే యాక్చువల్గా మేము ఫస్ట్కి ఇచ్చాము ఈ కంప్లైంట్. 14 daysలో రివ్యూ అయిపోయింది. సార్ మళ్ళీ మొన్న కలిసాము, సార్ నిన్న వచ్చాడు. వితిన్ 5 hours మనకి ఇది అప్డేట్ వచ్చేసింది. సో ఇలా ముందుకు చేసుకుంటూ పోతే మేము ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా మా తరఫున ఏం కావాలో సహకరిస్తాం. ఖచ్చితంగా మాకు అంటే యాజ్ ఎ సీఎంగా మొన్న కూడా అసెంబ్లీలో చెప్పారు సీఎం గారు, ఇది కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో దానికి అనుగుణంగా మన రంగనాథ్ సార్ గారు కూడా మంచిగా డెసిషన్స్ తీసుకోవటం మేము ముందుగా చూసాము. శూరంపల్లిలో చేశారు, ఇట్లా ఆరంగర్లో చేశారు, ఇంకా డిఫరెంట్ అమీన్పూర్లో కూడా చేశారు. సో సార్కి మా వైపు నుంచి చాలా, మా కాలనీ తరపు నుంచి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ. అయితే ప్రస్తుతం ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అదేవిధంగా ప్రభుత్వ భూములని కూడా అక్రమంగా దోచుకొని ఇలా అక్రమ కట్టడాలు ఏవైతే చేస్తున్నారో వాటి మీద దృష్టి సాధించడం అనేది మాకు ఇంకా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ బాచుపల్లిలో కూడా కొన్ని చోట్ల కొన్ని ప్రదేశాల్లో కూడా అక్రమ కట్టడాలు ఇంకా ఉన్నాయి. వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ కాలనీ వాసులు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ జాఫర్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.